హలో అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే చాలా స్పెషల్. పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం నేను ఒక క్యారెటు, 2 పచ్చిమిర్చి, ఒక 3 ఉల్లిపాయని చక్కగా సన్నగా కట్ చేసుకున్నాను. నాకు పచ్చిమిరపకాయలు ఇలా డైమండ్ షేప్‌లో ఉంటే చాలా ఇష్టం. అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు. మీకు దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. పొయ్యి మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఈ కట్ చేసుకున్న వెజిటబుల్స్ మొత్తం మీకు ఇవే కాకుండా ఇందులో పాలకూర, చుక్కకూర వేసుకున్నా కూడా చాలా టేస్టొస్తుంది. అండ్ పిల్లలకి హెల్తీ కూడా. మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గటం కోసమని నేను ఒక చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. మనకి ఉల్లిపాయలు కానీ, ఈ ముక్కలు కానీ బాగా వేగిపోవసరం లేదండి. మగ్గితే చాలు. అంటే మెత్తగా అయితే చాలు. అక్కడి వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తరువాత మగ్గిన తరువాత దీనిలోకి నేను ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క, అలాగే 2 లవంగాలు, ఒక చిన్న యాలక్కాయ వేసుకున్నాను. కొంచెం షాజీరా. ఇవి మనకి వేగాల్సిన అవసరం లేదు. ఇలా ముక్కలు మగ్గుతున్నప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ పడితే చాలు మనకి. ఈ కర్రీకి మంచి అంటే ఈ రైస్‌కి మంచి ఫ్లేవరొస్తుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోనే కొంచెం అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఒక చిటికెడు ధనియాల పౌడర్ వేసుకున్నాను నేనైతే. వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఈ ముక్కలతో పాటు ఇవి ఏగాలి కానీ, ముక్కలన్నీ ఎగిపోయిన తర్వాత వీటిని వేయించకూడదు. సో, ముక్కలతోనే ఇవి బాగా మగ్గనివ్వండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటితో పాటు నేను సైమల్టేనియస్‌గా పక్కన రైస్ ఉడకపెట్టుకున్నాను అండి. సో, ఇట్లా ఇవి కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపోను కారం యాడ్ చేసుకోండి. ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారం 2 చెక్ చేసుకోండి మీరు. చెక్ చేసుకునేలోపు ఒక 5 గుడ్లు. నేనైతే ఇద్దరు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి చేస్తున్నాను కాబట్టి 5 ఎగ్స్ ముందుగానే ఒక బౌల్‌లో వేసుకొని ఉంచుకున్నాను. గుడ్లు పాడవకుండా ఉంటాయి. ఒకవేళ గుడ్డు పాడైనా కర్రీ పాడవకుండా ఉంటుందని నేనిలా చేస్తాను. ఈ పగలగొట్టుకున్న ఈ ఎగ్స్ తీసుకొచ్చేసి బాగా ఫ్రై అయిన ఈ ఆనియన్స్‌లో వేసేసుకొని వెంటనే గరిటె పెట్టి తిప్పేయండి. మాక్సిమం చాలామంది వెంటనే కదపరు. కానీ ఈ రైస్‌కి వెంటనే కదిపేసి ఎగ్ చిన్న చిన్న ముక్కలుగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా మీడియం ఫ్లేమ్‌ని పెట్టుకొని బాగా తిప్పుతూ ఉండండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా తిప్పుతూ ఉంటే చిన్న చిన్న ముక్కలవుతుంది. భలే టేస్టీగా ఉంటుంది. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత మీరు మళ్ళీ కావాలనుకుంటే ఉప్పు, కారం చెక్ చేసుకోండి. తగ్గితే యాడ్ చేసుకోండి. ఏం పర్వాలేదు. స్టవ్ అయితే అప్పుడే ఆఫ్ చేయొద్దు. ఇలా బాగా అంటే గుడ్డు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న రైస్‌ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేయండి. మొత్తం బాగా కలిపేలాగా కలుపుకోండి. ఉప్పు, కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైన చల్లుకోండి. చాలా బావుంటుంది. అండ్ పిల్లలకి వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్‌లా కూడా ఇది పెట్టొచ్చు. నేనైతే లంచ్ బాక్స్‌లోకి పెట్టాను. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా ఉంది అనేది నాకు వీడియోలో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.